యాక్ట్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. నేను మీ డాక్టర్ ప్రేమ్‌దీప్, ఊపిరితిత్తులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్‌ని. బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పొగతోట, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం కలుసుకోవడానికి గల కారణం, ఈరోజు వరల్డ్ ఆస్తమా డే. ప్రతి సంవత్సరం మే 5 ప్రపంచమంతటా ఈ వరల్డ్ ఆస్తమా డే, గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా జీనా అన్న సౌజన్యంతో, WHO సౌజన్యంతో మనం ప్రతి సంవత్సరం జరుపుకోవడం చూస్తుంటాం. సో ఈరోజు ఈ ఇయర్ వరల్డ్ ఆస్తమా డే థీమ్ ఏంటంటే యాక్సెస్ టు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్స్ ఫర్ ఎవ్రీవన్. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్స్ అంటే ఏంటి, ప్రతి ఆస్తమాకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో దాని నివారణ కొరకు ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్స్ అంటూ ఉంటాయి. దాంట్లో ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ ఉంటాయి. సో ఇలాంటి ఇన్హేలర్స్ని ఒక ప్రివెంటివ్ స్టెప్గా, అంటే ఆస్తమా బారిన పడకుండానే చిన్నపిల్లల వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు ఇవి అందరికీ అందుబాటులో రావాలి. వరల్డ్ వైడ్ కూడా ఈ గ్లోబల్ గ్యాప్ అన్నది ఉందన్నమాట. అంటే ఈ ప్రొడక్షన్ కానీ ఇన్హేలర్స్ కానీ కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో అందరికీ అందుబాటులోకి రావట్లేదు. సో వీటిని అందరికీ అందుబాటులోకి తేవాలి, తీసుకురావాలి అన్నది ఈ వరల్డ్ ఆస్తమా డే యొక్క థీమ్. సో మనం ఈరోజు ఈ ఆస్తమా గురించి, సో దీని కారణాల గురించి, దీని తీవ్రత గురించి, అండ్ దీన్ని ఎలా మనం నివారించుకోవాలి, దీనికి ఎటువంటి పరీక్షలు ఉంటాయి, ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కొత్తగా ఎటువంటి పరీక్షలు ట్రీట్మెంట్స్ వచ్చాయో తెలుసుకుందాం వన్ బై వన్. సో ఆస్తమా అంటే చాలా మంది వినే ఉంటారు. ఉబ్బసం అని వాడుకలో ఉంటుంది. ఆస్తమా అలర్జీ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఆస్తమా అన్నది చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికన్నా వచ్చే సమస్య. ఒక క్రానిక్ కండిషన్. ఇప్పుడు బీపీ, షుగర్ ఇవన్నీ ఎలానో ఆస్తమా కూడా ఒక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్. దేనికి వస్తుంది? ఊపిరితిత్తుల్లోని పైప్స్ ఉంటాయి, ఎయిర్వేస్ అంటాం. సో ఎయిర్వేస్కి వచ్చే సమస్య. దాంట్లో ఏమవుతుంది, ఎయిర్వేస్లో మామూలుగా మనకి గాలి సరఫరా ఫ్రీగా జరిగి ఆక్సిజన్ వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఊపిరితిత్తుల్లోని పైపులకి రావాలి. ఇలాగా పైప్స్ ఉంటాయి. సో ఈ పైప్స్ ఏమవుతాయంటే మ్యూకస్ ప్రొడక్షన్ ఎక్కువ జరిగి దాంట్లో ఉన్న కండరాలు బిగుతుగా అయిపోయి బ్రాంకో కన్స్ట్రిక్షన్ అవుతుంది. అంటే గట్టిగా మూసుకోబోయినప్పుడు ఏమవుతుంది, మనకు ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరగక లోపల ఉన్న చెడు గాలి బయటికి రాక పేషెంట్స్ ఇబ్బంది పడుతుంటారు. ఈ కండిషన్ని మనం ఆస్తమా అంటాం. సో ఏ వయసు వాళ్ళకి రావచ్చు అంటే చిన్నప్పటి నుంచి పుట్టిన పిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ఎవరికైనా రావచ్చు. ఎక్కువ ఉమెన్స్కి వచ్చే అవకాశం ఉంటుంది, మేల్స్ ఫీమేల్స్లో. సో ఈ ఆస్తమా అన్నది ఊపిరితిత్తుల్లోని పైపులను ఎఫెక్ట్ చేసి లక్షణాలు ఎలా ఉంటాయంటే దగ్గు, ఆయాసం, ఛాతిలో బిగుతుగా ఉండడం, పిల్లి కూతులు రావడం, ఇలాంటి లక్షణాలతో యూజువల్గా ప్రజెంట్ అవుతూ ఉంటారు. చాలా వరకు ఈ దగ్గుని నిర్లక్ష్యం చేయడం వల్ల ఆస్తమా పేషెంట్స్ని మనం చాలా లేట్గానే చూస్తుంటాం. అది ఆల్రెడీ ఒక స్టేజ్ 4, స్టేజ్ 5లో ఉన్న ఆస్తమా ఉన్న పేషెంట్స్ని మనం చూడడం జరుగుతుంది. సో ఈ గ్యాప్ను కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సో వరల్డ్ వైడ్గా తీసుకుంటే ఆస్తమా ఇప్పటికే ఒక 300 మిలియన్ పేషెంట్స్ని అఫెక్ట్ చేస్తుంది. మన ఇండియాలో చూసుకుంటే ఒక 30-35 మిలియన్ పేషెంట్స్ ఆస్తమా బారిన పడుతున్నారు. ప్రతి సంవత్సరం కూడా 4,50,000 మరణాలు ఆస్తమా వల్లనే సంభవిస్తున్నాయి. సో ఇంత నంబర్ ఎందుకు ఉంది అంటే మేజర్లీ బికాస్ ఆఫ్ ఇన్యాక్సెస్ టు ది ట్రీట్మెంట్స్ అవైలబుల్. ఆస్తమా అన్నది పూర్తిగా కంట్రోలబుల్ అండ్ ట్రీటబుల్ కండిషన్, ప్రివెంటబుల్. సో ఇలాంటి కండిషన్ ఉన్న జబ్బును కూడా మనం పూర్తిగా అదుపులోకి ఎందుకు తేలేకపోతున్నామంటే ఇన్యాక్సెస్ టు ది ఇన్హేలర్స్ అవైలబుల్ ఆర్ ద ట్రీట్మెంట్స్ అవైలబుల్. అందరికీ కూడా అందుబాటులో ట్రీట్మెంట్స్ రాకపోవడం. సో ఈ ఆస్తమా అన్నది ఇలా మొదలైన లక్షణాలతో ఉన్న వీటికి ట్రిగ్గర్స్ అంటూ ఉంటాయి. ప్రతి పేషెంట్కి కొన్ని పడనివి అంటూ ఉంటాయి. సపోజ్ మన భారతదేశంలో తీసుకుంటే ఈ రోజుల్లో పొల్యూషన్ ఎక్కువగానే ఉంది, బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ పొల్యూషన్ వెహికల్స్ వల్ల, స్మోక్ వల్ల కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ ఇవన్నీ ఎక్కువే ఉంటున్నాయి. ఈ చెడు గాలి మనం పీల్చడం వల్ల ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవుతుంది. ఇండోర్ పొల్యూషన్ దేని వల్ల వస్తుంది, మన ఇండోర్లోనే స్మోక్ సర్క్యులేట్ అవ్వడం, మనం పూజల్లో వాడే అగరబత్తీస్ వల్ల, మన మస్కిటో కాయిల్స్ అని దోమల కోసం పెట్టడం వల్ల, క్రాస్ వెంటిలేషన్ లేకపోవడం వల్ల
ఇరుకిరుకు గదుల్లో ఉండడం వల్ల డస్ట్ మైట్స్ మోస్ట్ కామన్ అన్నమాట మన ఇండోర్ పొల్యూషన్లో. సో ఇటువంటి పొల్యూషన్ మేజర్గా కొత్తగా ఆస్తమాని కూడా క్రియేట్ చేస్తున్నాయి. ఈ సమస్య ఎలాగో ఉంది, కొత్తగా వచ్చే ఆస్తమా నంబర్ కూడా ఎక్కువైంది. అండ్ వన్ మోర్ కండిషన్, వైరల్ ఇన్ఫెక్షన్. మనం చూస్తూనే ఉన్నాం, కరోనా కూడా చూసాము. అలాంటి వైరస్లు, రకరకాల వైరస్లు, వాటి ప్రభావం వల్ల కూడా ఆస్తమా నంబర్ అన్నది పెరుగుతూ ఉంది. ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ని ఎక్కువ అవ్వడం వల్ల ఆస్తమా పేషెంట్స్ బాగా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి ట్రిగ్గర్స్ని, బోత్ ఇండోర్ అవుట్డోర్ పొల్యూషన్ ట్రిగ్గర్స్, డస్ట్ మైట్స్, పోలెన్, స్మోక్, ఇలాంటి చాలా కారణాల వల్ల ఆస్తమా ఉన్న పేషెంట్స్లో లక్షణాలు తీవ్రతరమయ్యి ట్రీట్మెంట్స్ తీసుకునేంత అవసరం వస్తుంది. సో ఆస్తమాని లక్షణాలని మనం మొదట్లోనే గుర్తించి ఊపిరితిత్తుల డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు సరైన పరీక్షలు చేసి కరెక్ట్ ట్రీట్మెంట్స్ పెడతారు. సో మనం ఎలా గుర్తించుకోవాలి ఆస్తమా ఉందా లేదా, మనకి ఇది మామూలు అలర్జీనా? కొన్నిసార్లు అలర్జిక్ రైనైటిస్ ఉంటుంది, ముక్కుకు సంబంధించిన కండిషన్స్ కానీ, గొంతుకు సంబంధించిన కండిషన్స్ కానీ ఎక్కువ అలర్జీస్ ఉంటాయి. సో ఇది రియల్ ఆస్తమానా కాదా అన్నది ఊపిరితిత్తుల డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు నిర్ధారిస్తారు. ఎలా నిర్ధారిస్తారంటే, ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళ లక్షణాలు అడిగి, హిస్టరీ అడిగి, మెయిన్గా వాళ్ళకి ఎప్పటి నుంచి ఉంది, వాళ్ళ పేరెంట్స్కి ఉందా లేదా, జెనెటిక్ ఫ్యాక్టర్స్ని అసెస్ చేసి వాళ్ళకి సరైన పరీక్షలు అడ్వైస్ చేస్తారు. ఆ పరీక్షలు ఎలా ఉంటాయి? రక్త పరీక్షలు, దాంట్లో అలర్జీ కారకాలు ఉండే ఈస్నోఫిల్స్ చెక్ చేసుకోవడం, దాంట్లో డీప్ రూటెడ్గా సీరం ఐజీ లెవెల్స్ చెక్ చేసుకోవడం, ఎక్స్రే తీయడం. కన్ఫర్మేటివ్ టెస్ట్ అంటూ ప్రతిదానికి గోల్డ్ స్టాండర్డ్ ఒకటి ఉన్నట్టు ఆస్తమాకు కూడా పిఎఫ్టి అనే ఒక పరీక్ష, దాన్ని స్పైరోమెట్రీ అంటారు. ఈ పరీక్ష ద్వారానే ఆస్తమా ఉందా లేదా నిర్ధారించాలి. ఫైనల్ టెస్ట్ అన్నమాట. గట్టిగా గాలి ఊదుతాము, సిస్టమ్ నుంచి మనకి మన వయసుకి బరువుకు తగ్గట్టు ఉండాల్సిన వాల్యూస్ ఎంత, మన సామర్థ్యం, ఊపిరితిత్తుల సామర్థ్యం ఎలా ఉందన్నో ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ బేస్డ్గానే ఆస్తమాని ఫైనల్ చేస్తాం. దాంట్లో FE1, FVC రేషియో, FE1 పర్సంటేజెస్ అని కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ చూసి ఆస్తమాని కంక్లూడ్ చేశాక ప్రాపర్ ట్రీట్మెంట్స్ అన్నవి అడ్వైస్ చేసుకుంటాం. చాలామంది పిల్లల గురించి అడుగుతుంటారు, పిల్లల్లో ఆస్తమా ఉందా లేదా కనిపెట్టడం ఎలా సార్, అది మామూలు ఆస్తమానా అలర్జీనా అని. పిల్లల్లో కూడా గుర్తించడానికి వీటికి ఇలాంటి స్పైరోమెట్రీ డివైజెస్ లాంటివే వచ్చాయి. దాని ఇంపిడెన్స్ ఆసిలోమెట్రీ అంటారు. సో ఇది రెసిస్టెన్స్ అన్న కాంపోనెంట్ని మెజర్ చేసి మామూలు శ్వాస వదిలితేనే పిల్లలు ఆస్తమాని మనం గుర్తించగలం. సో ఇంపిడెన్స్ ఆసిలోమెట్రీ పద్ధతి ద్వారా మనం ఆస్తమా ఉందా లేదా గుర్తించవచ్చు. ఇంకా అదర్ డివైజెస్, ఇంకా ఫీనో అనే ఒక డివైస్ ఉంటుంది, మనం ఇన్ఫ్లమేషన్ అసెస్ చేయొచ్చు. అండ్ దెన్ PEFR, ఇంట్లో మనం ఆస్తమాని కంట్రోల్లో ఉందా లేదా, లేదా మనకి నిజంగా ఆస్తమా ఉందా లేదా చూసుకోవడానికి PEFR, పీక్ ఎక్స్పిరేటరీ ఫ్లో రేట్ మిషన్. సో ఈ మిషన్ ద్వారా మనం ఆస్తమా అట్లీస్ట్ ఒక ఐడియా అన్న వస్తుంది వీటి ఎక్విప్మెంట్ యూజ్ చేసుకుంటే. సో ఇలాంటి పరీక్షలన్నీ చేశాక ఆస్తమాని గుర్తించాక దాన్ని స్టేజెస్ అన్నవి మనం డివైడ్ చేసుకోవాలి. ఏ స్టేజ్లో ఉన్నారు పేషెంట్, ఎటువంటి ట్రీట్మెంట్ పెడితే రెస్పాన్స్ వస్తుందన్న ఆ పాయింట్కి మనం రావాలి. సో ఇలాంటి ఆస్తమా గురించి మిత్స్ ఎక్కువ ఉంటాయండి. ముఖ్యంగా మన భారతదేశంలో అపోహల్ని ఎక్కువ నమ్ముతుంటాం. ఈ రోజు ఉన్న డిజిటల్ మీడియం వల్ల ఎవరు రైట్ ఇన్ఫో ఇస్తున్నారు, ఎక్కడి నుంచి మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏది స్టడీస్ బేస్డ్ ఉంటుంది, వాళ్ళ అనుభవ రీత్యా రకరకాల ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం, రకరకాల పరీక్షలు అడ్వైస్ చేయడం జరుగుతుంటుంది. యూజువల్గా పిల్లల్లో ఆస్తమా వచ్చిన ఒక వయసు వచ్చే వరకు వాళ్ళకి ఒక కంట్రోల్ అన్నది ఈజీగా మనం తీసుకురావచ్చు. మనము పిల్లలకి అప్పుడే ఎందుకు ట్రీట్మెంట్స్, అప్పుడే ఇన్హేలర్స్ ఎందుకు అన్న అపోహలతో ఉంటే దాని మీద సరైన కంట్రోల్ లేక ఒక వయసు వచ్చేసరికే ఊపిరితిత్తులు పాడవడం, సరైన ట్రీట్మెంట్స్కి లేట్గా రెస్పాండ్ అవ్వకపోవడం జరుగుతుంది. సో చిన్న పిల్లలు అప్పుడే మనం ముఖ్యంగా ఆస్తమాని కరెక్ట్గా గుర్తించుకోవడం చాలా అవసరం. అది పిల్లల డాక్టర్ అయినా సరే, ఊపిరితిత్తుల డాక్టర్ అయినా సరే సరైన పరీక్షలు చేసుకొని డాక్టర్ చెప్పిన సలహాని ముఖ్యంగా పాటించాలి. దాంట్లో కూడా అలర్జీస్ ఉంటాయి చిన్నపిల్లలకి చాలా వరకు. సో అలర్జీస్ వస్తే పిల్లలకి ఎందుకు వస్తున్నాయి, ఏ కారణాల వల్ల వస్తుంది, వాళ్ళు ఏసీలో ఎక్కువ ఉండడం వల్ల వస్తుందా, స్కూల్ నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి, మామూలు ఇన్ఫెక్షన్స్ ఇవి. వాళ్ళకి ఒకసారి మొత్తం ఎగ్జామినేషన్, ENT ఎగ్జామినేషన్, ముక్కు ఎలా ఉంది, గొంతు ఎలా ఉంది, కండరాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చేయించుకోవడం చాలా అవసరం. పిల్లల వయసులోనే మనం దీన్ని గుర్తించితే అది దాని మీద ఒక ప్రాపర్ కంట్రోల్ మనం తీసుకురావచ్చు.
దాని నెంబర్ని మనం చాలా వరకు లిమిట్ చేయొచ్చు, వాళ్ళకి లాంగ్ టైము క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇవ్వచ్చు. సో పిల్లల్లోనే ఎక్కువ అపోహలు ఉంటున్నాయి. ఎక్కువ ట్రీట్మెంట్స్ అవసరం ఉండదు. కొన్నిసార్లు మనం చిన్న పిల్లల్లోనే హై డోసెస్ పెట్టడం కూడా చూస్తుంటాం. సో సరైన డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, ఊపిరితిత్తుల డాక్టర్ని వీలైతే కన్సల్ట్ అయ్యి, పిల్లల వయసులోనే దాన్ని ప్రాపర్గా గుర్తించుకోవడం చాలా అవసరం. పెద్ద వయసుకు వచ్చాక మనం గుర్తించుకున్నాక స్టేజెస్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ఆక్యుపేషన్స్ని మెయిన్గా స్ట్రెస్ చేసి అడుగుతూ ఉంటాం. సో వాళ్ళు రెగ్యులర్గా తెలిసి చేసే మిస్టేక్స్ కానీ, తెలియకుండా చేసే మిస్టేక్స్ కానీ ఉంటాయి. సో ఆక్యుపేషన్స్ని అడిగి దాని ప్రకారం ఒక్కొక్కరికి పొల్యూషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, ఒకరు ఇండోర్ స్పేస్లోనే ఎక్కువ ఉంటారు, కొందరికి ట్రావెల్ ఎక్కువ ఉంటుంది. మన విలేజెస్ రూరల్ బ్యాక్డ్రాప్లో తీసుకున్న అర్బనైజేషన్ వల్ల ఎన్ని ఆస్తమా కేసెస్ వస్తున్నాయో, రూరల్ బ్యాక్డ్రాప్లో కూడా అన్ని కేసెస్ ఉంటున్నాయి. చాలా వరకు అండర్ డయాగ్నోస్డ్, అండర్ ట్రీట్మెంట్స్ అనమాట ఈ ఆస్తమా అన్న కండిషన్. అంటే గుర్తించడము లేట్ అవుతుంది, ట్రీట్మెంట్ అందించడం కూడా లేట్ అవుతుంది. రూరల్ బ్యాక్గ్రౌండ్స్లో ఎందుకు వస్తున్నాయంటే పోలన్, మెయిన్గా ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ సీజన్కి మొక్కలు మార్చడం వల్ల ఈ పోలన్ ఎక్స్పోజర్ వల్ల స్టిల్ మనకి ఉండే రైస్ మిల్స్ వల్ల కానీ, దాంట్లో ఉండే డస్ట్ వల్ల కానీ, ఆబ్వియస్లీ పొల్యూషన్ వల్ల కానీ రూరల్ బ్యాక్డ్రాప్లో కూడా కేసెస్ చాలా ఎక్కువే ఉంటున్నాయి. వాళ్ళని లేట్ స్టేజెస్లోనే చూడడం జరుగుతూ ఉంది. సో ఇలాంటి కారణాలు పెద్ద వయసులో కూడా మనం ముందుగానే చూసుకొని స్టార్ట్ ఎర్లీ ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా ఎర్లీగా స్టార్ట్ చేసుకోవడం చాలా అవసరం. అలర్జీస్ గురించే ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దేనికి అలర్జీ ఉంది సార్, ఎలా కనుక్కోవడం, అలర్జీ శాతం ఎంత ఉంది, చాలా మందులు వాడాం తగ్గట్లేదన్న పాయింట్లోనే అడుగుతూ ఉంటారు. అలర్జీ పరంగా కూడా చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్ వచ్చాయి. అలర్జీ టెస్టింగ్ ఉంటుంది. ఒకప్పుడు స్కిన్ ప్రిక్ టెస్ట్ని చేసేవాళ్ళు. స్కిన్ మీదనే మనకి పడని ఏవేవి ఉంటాయన్నది చిన్నగా ఇంజెక్షన్ల ద్వారా ఇచ్చి వాటి నుంచి వచ్చే రియాక్షన్స్ వల్ల అలర్జీ స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు దానికి అడ్వాన్స్డ్గా ఏంటంటే బ్లడ్ టెస్ట్లు వచ్చాయన్నమాట. ఇటువంటి ఇబ్బంది లేకుండా లెస్ ఇన్వేజివ్ మెథడ్లో బ్లడ్ టెస్ట్ ఇచ్చుకుంటే మనకు స్పెసిఫిక్గా ఏమేమి పడట్లేదు అన్న పాయింట్లో చూడొచ్చు. వెజ్ ఐటమ్స్ చూడొచ్చు, నాన్ వెజ్ ఐటమ్స్ చూడొచ్చు, మిల్క్ ఐటమ్స్ చూడొచ్చు, పోలెన్, డస్ట్, హౌస్ మైట్స్, ఇలాగా స్పెసిఫిక్ ఆర్గానిజమ్స్కి పడకుండా ఉండేదా లేదా అన్న పాయింట్ మనకి రిపోర్ట్లో వస్తుంది. సో ట్రీట్మెంట్స్ విషయానికి వస్తే పిల్లలకి పెద్దవాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, ఏమేమి మందులు వాడాలి, ఎటువంటి మందులు ఉన్నాయి, ఎటువంటి చికిత్సలు ఉన్నాయి, మోడర్న్ టెక్నాలజీ యూస్ చేసుకొని మోడర్న్ మొడాలిటీస్ ఏమున్నాయో తెలుసుకుందాం ఇన్ డీటెయిల్. సో ట్రీట్మెంట్స్ విషయానికి వస్తే ఫస్ట్ పిల్లల విషయానికి వస్తే పిల్లల్లో ఆస్తమా లక్షణాలు ఉన్నా సరే పిల్లలకి యూజ్ అయ్యే ఇన్హేలర్స్ కూడా ఉన్నాయి. పిల్లలకి ఎక్కువ నెబులైజర్స్ యూస్ చేస్తూ ఉంటారు ఇంట్లో కంఫర్టబుల్గా ఉందని. నెబులైజర్స్ కంటే కూడా ఇన్హేలర్స్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇన్హేలర్స్ అంటే ఏంటంటే ఊపిరితిత్తుల్లోని పైపుల్లోకి డైరెక్ట్గా మందుని డెలివరీ చేసే పద్ధతి. మామూలు మాత్రలతో పోలిస్తే 10లో 6వ వంతు, 10లో 8వ వంతు డోస్ ఉంటుంది, పౌడర్ ఫామ్లో ఉంటుంది ఇన్హేలర్స్ అన్నవి. అవి మనకి ఆ డ్రగ్ని డైరెక్ట్ ఊపిరితిత్తుల్లోని పైపుల్లోకి డెలివరీ చేస్తుంది. మాత్రలు అయితే మన పొట్టలోకి వెళ్ళి సర్క్యులేషన్లోకి వెళ్ళి చాలా టైం పడుతుంది సైట్ ఆఫ్ యాక్షన్కి రావడానికి. ఆబ్వియస్లీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఈ ఇన్హేలర్స్ గురించే మిత్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పటికీ పేషెంట్స్ మనం ఎంత అడ్వైస్ చేసినా ఎంత పెట్టినా సరే సరిగ్గా వాడడం జరగట్లేదు. ఎవరో ఒకరు వాళ్ళు మిస్గైడ్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇన్హేలర్స్ ఎందుకు, చిన్న వయసులోనే ఇన్హేలర్స్ ఎందుకు, అది అడిక్షన్ అయిపోతుందని. ఇన్హేలర్స్ ఎప్పుడు అడిక్షన్ అయ్యే ఛాన్సే లేదు. డాక్టర్ల పర్యవేక్షణలో తీసుకుంటే సరైన డోసెస్లో అడ్వైస్ చేస్తారు. ఎప్పుడు స్టెప్ అప్ చేయాలి, ఎప్పుడు స్టెప్ డౌన్ చేయాలి. చాలా టైప్స్ ఆఫ్ ఇన్హేలర్స్ ఉంటాయి. చిన్న వయసు వాళ్ళకి పిల్లల్లో ఎండిఐస్ అంటాం, అంటే పఫ్ మోడల్ విత్ స్పేసర్, మధ్యలో ఒక డివైస్ ఉంటుంది. ఈ పఫ్ మోడల్ విత్ స్పేసర్ ఈజ్ ద బెస్ట్ మోడల్ అనమాట. చిన్నపిల్లలకి తీసుకుంటే వాళ్ళు కొంచెం పెద్ద వయసుకు వచ్చాక ఇంకా ఆస్తమా కొంచెం కంట్రోల్ అవ్వలేదంటే వాళ్ళకి డిపిఐ మోడల్స్లో ఇస్తారు, డ్రై పౌడర్ ఇన్హేలర్ మోడల్. అవి మాత్రల రూపంలో ఉంటాయి. మనం వాటిని మిషన్లో పెట్టుకొని ప్రెస్ చేసుకొని మంచిగా ఇన్హేల్ చేయాలి. దానికి సరైన టెక్నిక్ ఉంటుంది ప్రతిదానికి. అది డాక్టర్ కానీ ఎక్కడ ఉన్న ఫార్మసిస్ట్ కానీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ టెక్నిక్ కూడా మనము సరిగ్గా అడ్హరెన్స్ ఉండాలి. అలాగే డ్రై పౌడర్ ఇన్హేలర్స్ కూడా డోస్ వేరియంట్, వెయిట్ వేరియంట్, ఏజ్ వేరియంట్ ప్రకారం ఉంటాయి.
టాప్ మోడల్స్ అంటే ఇంకా అడ్వాన్స్డ్ లేటెస్ట్ డిపిఏస్ కూడా ఉన్నాయి, స్టార్టింగ్ ఎప్పటి నుంచో ఉన్నవి ఉన్నాయి. సో ఏ పేషెంట్కి ఆ రిపోర్ట్స్ని బట్టి ఎంత అవసరమో అంతే డోసెస్లో డాక్టర్స్ యూజువల్గా ఇన్హేలర్స్ ఇస్తారు. ఈ డిపిఐ మోడల్స్ ఒక ఏజ్ వరకు యూజ్ చేస్తాము. మళ్ళీ పెద్ద వయసుకి వచ్చే వాళ్ళకి ఈ డిపిఐస్ వాడాలంటే మంచిగా ఇన్స్పిరేటరీ కెపాసిటీ బాగుండాలంటే శ్వాస తీసుకునే ప్రక్రియ కానీ కొంచెం దమ్ము పట్టడం కానీ ఇవన్నీ బాగా ఉండాలి. పెద్ద వయసు వచ్చే వరకు ఊపిరితిత్తుల సామర్థ్యం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి యూజువల్గా ఇన్హేలర్స్ అడ్వైస్ చేస్తాం. మళ్ళీ సేమ్ ఇదే పఫ్ మోడల్స్ క్విక్ స్పేసర్ అడ్వైస్ చేస్తాం. దీంట్లో అడ్వాన్స్డ్గా ఏమొచ్చాయంటే కొన్ని కంపెనీస్ ద్వారా సింకోబ్రిక్స్ అని వచ్చాయి. సో ఇలాంటి డివైజెస్ ఏంటంటే మధ్యలో ఈ స్పేసర్ మోడల్ కూడా లేకుండా డైరెక్ట్గా మూత తీసి మందు తీసుకోవడం మళ్ళీ మూత వేసేయడం లాంటి డివైజెస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్, పేషెంట్, వాళ్ళ కండిషన్, సివియారిటీని బట్టి డాక్టర్స్ ఇన్హేలర్స్ ఇస్తారు. చాలామంది అడిగే క్వశ్చన్ వచ్చి ఇన్హేలర్స్ లైఫ్ లాంగ్ వాడాలా సార్, ఇన్హేలర్స్ వాడితేనే బాగుంటుందా అంటారు. యూజువల్గా అలాంటి పరిస్థితి చాలా తక్కువ మంది పేషెంట్స్కే ఉంటుంది. ఎంత ఎర్లీగా మనం సమస్యను గుర్తించగలిగితే, ఎంత ప్రాపర్గా ట్రీట్మెంట్కి పేషెంట్స్ అడ్హెర్ అయితే మనం అంత బాగా దాన్ని స్టెప్ డౌన్ చేసుకోవచ్చు. కంటిన్యూస్ వాడే పద్ధతి యూజువల్గా ఉండదు. డోసెస్ కూడా ఫస్ట్లో ఒక డోస్ పెట్టుకున్న రాను రాను మనం డోసెస్ తగ్గించుకోవచ్చు. లాంగ్ రన్ యూజువల్గా ఏ డాక్టర్ లైఫ్ లాంగ్ వాడమని అడ్వైస్ చేయరు. వాటికి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి డాక్టర్లు చెప్పిన పద్ధతిలో వాడుకుంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎప్పుడు ఇంప్రూవ్మెంట్ అన్నది ఉంటుంది. సో అన్ని ఇన్హేలర్స్ కూడా ఒకటే కాదనమాట, కంట్రోలర్స్, రిలీవర్స్ అని కూడా ఉంటాయి. రిలీవర్స్ అంటే ఏంటంటే మనకి ఇంట్లో సడన్గా ఎమర్జెన్సీ అయింది, సడన్గా శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయింది అన్నప్పుడు రిలీవర్ మెడికేషన్ వాడమని చెప్తాం. రిలీవర్స్ అన్నవి వెంటనే వెళ్ళి షార్ట్ టర్మ్ పనిచేస్తాయి, రిలీఫ్ అన్నవి ఇస్తాయి. ఈ కంట్రోలర్స్ ఏంటంటే రెగ్యులర్ మెయింటెనెన్స్కి మళ్ళీ ఆస్తమా అటాక్స్ రాకుండా ఒక రెగ్యులర్ మెడికేషన్ లాగా కంట్రోలర్ ఇన్హేలర్స్ ఉంటాయి. పాతకాలంలో రిలీవర్ ఒకటి ఉండేది, మెయింటెనెన్స్కి ఒకటి ఉండేది. ఈ రోజుల్లో ఏంటంటే వచ్చే ఇన్హేలర్స్ రెండిటికి కలిపి ఒకటే ఉండేలాగా ప్రిపరేషన్ జరుగుతుంది. మంచిగా ఫార్మాట్రాల్ బ్యూటిస్నేట్ కాంబినేషన్ అయితే స్మార్ట్ థెరపీ అంటాం. అంటే రిలీవర్గా అదే యూజ్ చేసుకోవచ్చు, కంట్రోలర్గా కూడా అదే యూజ్ చేసుకోవచ్చు. ఇటువంటి ఇన్హేలర్స్తో పాటు ఓరల్ మెడికేషన్ కూడా యూజువల్గా అడ్వైస్ చేస్తాం. లైక్ వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడి అటాక్ వచ్చుంటే ఫస్ట్లో యాంటీవైరల్స్ వాడడం చాలా అవసరం. చాలా మటుకు మనకి మిస్యూసేజ్ జరుగుతుంది. మందుల షాప్లో మందులు తీసుకోవడం ఫస్ట్లోని, అండ్ దెన్ దగ్గరలో ఇంజెక్షన్స్ వేసుకోవడం, దాంట్లో కూడా స్టిరాయిడ్స్ ఉంటాయి. కొన్ని ఇంజెక్షన్స్ తీసుకోకూడనివి హై డోసెస్లో తీసుకోవడం వల్ల జబ్బు తీవ్రత పెరుగుతుంది కానీ తగ్గడం అన్న ఛాన్స్ ఉండదు. సో ఇలాంటి మిస్యూసేజ్ని తగ్గించుకొని స్టార్టింగ్లోనే డాక్టర్ని కన్సల్ట్ అయితే కనుక స్టార్టింగ్లోనే యాంటీబయాటిక్స్ కూడా లేకుండా ఇటువంటి యాంటీవైరల్స్, తక్కువ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్తో యాంటీ హిస్టమినిక్స్ అని, బ్రాంకోడైలేటర్స్ అని ఇటువంటి మాటలతోనే చాలామంది పేషెంట్స్కి రిలీఫ్ తెప్పించగలుగుతున్నాం. సో ఇటువంటి మందులు పెట్టుకొని కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్స్ స్టేజ్ దాటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు యాంటీబయాటిక్స్ కూడా యూజ్ చేస్తాం. అండ్ దెన్ స్టిరాయిడ్స్ గురించి అపోహలు ఎక్కువ ఈ ట్రీట్మెంట్స్లో, ఆస్తమా ట్రీట్మెంట్స్లో. సో స్టిరాయిడ్స్ గురించి ముఖ్యంగా మనం తెలుసుకుందాం. స్టిరాయిడ్స్లో చాలా టైప్స్ ఉంటాయి. మనకి బయటగా ఇంజక్షన్లు వేసుకోవడము, మందుల షాప్లో మందులు తీసుకోవడం అనేవి కొంచెం హై డోసెస్లో ఉంటాయి. ఎప్పుడు డాక్టర్ పర్యవేక్షణలోనే స్టిరాయిడ్స్ తీసుకోవాలి. ఆస్తమాలో ఎందుకు స్టిరాయిడ్స్ అంత ఇంపార్టెంట్ అంటే ఆస్తమా అన్నది ఇన్ఫ్లమేటరీ కండిషన్. ఇన్ఫెక్షన్ వేరే, అలర్జీ వేరే, ఇన్ఫ్లమేషన్ వేరే. ఇన్ఫ్లమేషన్ని ప్రాపర్గా తగ్గించాలంటే మ్యూకస్ ప్రొడక్షన్ ఎక్కువ అయ్యడం కానీ, లోపలి బిగుతుగా ఉండడం కానీ, ఈ ప్రాసెస్ అంతా ఆపాలంటే ఖచ్చితంగా మనం స్టిరాయిడ్స్ తీసుకుంటాం. అది ఓరల్గా ఇవ్వడం కంటే కూడా ఇన్హేల్డ్ ఫామ్లోనే, ఇన్హేలర్ రూపంలోనే తక్కువ డోసెస్లోనే మనం స్టిరాయిడ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. చాలా తక్కువ మంది పేషెంట్స్కే మాత్ర రూపంలో అడ్వైస్ చేస్తారు. అప్పుడప్పుడు ఎక్కువైనప్పుడు, ఎక్సెసర్బేషన్స్ ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. చాలా వరకు ఈ ఆస్తమాలో కూడా ఫినోటైప్స్, ఎండోటైప్స్ అని రీసెంట్గా మనం కనుగొనడం జరిగింది. ఏ టైప్కి, ఏ ఫినోటైప్ ఆఫ్ ఆస్తమాకి ఏ ట్రీట్మెంట్ సరిపోతుందో కూడా ట్రీట్మెంట్ని మనం పర్సనలైజ్డ్గా అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి ఒకటే ట్రీట్మెంట్ అని కాకుండా బేస్డ్ ఆన్ ఫినోటైప్స్ కూడా ట్రీట్మెంట్స్లో మోడిఫికేషన్స్, అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటాం. ఇలాగ మాత్రలు, ఇన్హేలర్స్ పెట్టి మనం రెగ్యులర్గా ఫాలోఅప్స్కి
రమ్మని చెప్పి పిలుస్తాం. ఎవ్రీ 1 month 3 months అలాగా ఈ పిఎఫ్టి స్క్రీనింగ్, పల్మరీ ఫంక్షన్ చెక్ చేసుకోవడం, రెగ్యులర్ ఎక్స్రేస్ చేసుకోవడం, ఈ ఈస్నోఫిల్స్ కౌంట్ ఒకసారి చెక్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు కొన్ని సైలెంట్గా మన భారతదేశంలో ఏంటంటే ఆస్తమాతో పాటు టీబీ యొక్క కండిషన్ కూడా పక్కనే ఉన్నట్టు చాలామందికి టీబీ ప్రభావితం కూడా ఉంటుంది. సో అదనుకోని ఇది అనుకోని అది మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆస్తమా టీబీ ఓవర్లాప్ ఉంటుంది, ఆస్తమా సిఓపిడి ఓవర్లాప్ ఉంటుంది. ఇటువంటి కండిషన్స్ కూడా మనం రెగ్యులర్ స్క్రీనింగ్లో మనం ముందుగా గుర్తించగలిగితే, టీబీ లాంటివి ఏమైనా ఉండి దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకోగలిగితే ఆస్తమాని కూడా మనం బెటర్గా కంట్రోల్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాగ ట్రీట్మెంట్స్ పెట్టుకుంటూ వాళ్ళని స్టేజెస్ని అబ్జర్వ్ చేసుకుంటూ, కొందరికి ఏంటంటే ఇలాంటి మందులు ఎన్ని పెట్టినా సరే రెస్పాన్స్ రాకపోతే వాళ్ళకి అడ్వాన్స్డ్ మోడాలిటీస్ కూడా మనం తీసుకురావడం జరిగింది. ఆ అడ్వాన్స్డ్ మోడాలిటీస్లో వన్ ఆఫ్ ది టైప్ వచ్చి ఇమ్యూనోథెరపీ. ఈ ఇమ్యూనోథెరపీ ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు బ్లడ్ టెస్టులు చేసి ఏదైతే కారకం ఉందో దేనివల్ల వాళ్ళకి అటాక్స్ ఎక్కువ అవుతుందో గుర్తించి దానికి తగ్గ మందు సబ్లింగ్వల్ ఇమ్యూనోథెరపీ మాదర్ రూపంలో ఇవ్వడం కానీ ఇంజెక్షన్స్ రూపంలో ఇవ్వడం కానీ జరుగుతుంది. కొన్ని బయోలాజికల్స్ ఉంటాయి, మోనోక్లోనల్ యాంటీబాడీస్ వచ్చాయి, ఇవి కూడా ఇంజెక్షన్స్ రూపంలో ఇవ్వచ్చు పేషెంట్స్కి. హోమాలిజుమాబ్, మెపోలిజుమాబ్, ఇట్లా బెన్రాలిజుమాబ్, ఇలాంటి ఇంజెక్షన్స్ చాలా వరకు మంచి రిజల్ట్స్ తీసుకొస్తున్నాయి. సో ఇలాంటి ఇంజెక్షన్స్కి ఒక స్పెసిఫైడ్ కోర్స్ ఉంటుంది, దాని ముందుగా మనం టెస్టులు చేసుకుంటాం, తీవ్రత గుర్తిస్తాం. తీవ్రత గుర్తించాక ఆ ఇంజెక్షన్స్ని కరెక్ట్ కోర్సెస్లో ఇస్తే పేషెంట్స్కి ఒక 1 or 2 years వరకు కూడా మంచి కంట్రోల్ అన్నది ఉంటుంది. ఆ తీవ్రత చాలా తగ్గి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అవ్వడం చూస్తూ ఉన్నాం. ఈ ట్రీట్మెంట్స్ బయోలాజికల్స్ దాటి ఇంకా ఏమన్నా ఉన్నాయా సార్ అంటే బ్రాంకియల్ థర్మోప్లాస్టీ అనే ప్రొసీజర్ ఉంది. హై అండ్ స్టేజ్ 5 స్టెరాయిడ్స్ రెస్పాన్స్ అవ్వట్లేదు, బయోలాజికల్స్ కూడా ట్రై చేసాము రెస్పాన్స్ అవ్వట్లేదంటే ఈ థర్మోప్లాస్టీ అనే ప్రొసీజర్ ఉంది. థర్మోప్లాస్టీ అంటే ఏంటంటే ఊపిరితిత్తుల్లోని పైప్లోని ఒక లేయర్ని మనం రిమూవ్ చేసుకుంటాం. అలాంటప్పుడు ఆ మ్యూకస్ ఫార్మేషన్ తగ్గి ఆస్తమా మీద మంచి కంట్రోల్ అన్నది వస్తుంది. సో ఈ బ్రాంకియల్ థర్మోప్లాస్టీ కూడా ఒక మంచి అడ్వాన్స్డ్ మోడాలిటీ అనమాట. ఇలాగ ఇన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నప్పుడు సో పేషెంట్స్ డాక్టర్స్ని, ఊపిరితిత్తుల డాక్టర్ని పర్టికులర్గా కన్సల్ట్ అయితే వీటిలో ఎటువంటి ట్రీట్మెంట్ సెట్ అవుతుందో ప్రాపర్గా చూసుకొని తక్కువ మందులు వాడే పేషెంట్స్కి తక్కువ మందులే అడ్వైస్ చేస్తూ చిన్న ఇన్హేలర్సే పెట్టుకుంటూ కొంచెం స్టేజెస్ పెరుగుతూ ఉన్నప్పుడు ఎక్కువ ఇన్హేలర్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఇంకోటి వచ్చి మన భారతదేశంలో టొబాకో ఎక్స్పోజర్ అనమాట. అది టొబాకో చూవింగ్ కానీ కొన్ని ఏరియాస్లో ఆడవాళ్ళు కూడా టొబాకో చూవింగ్ జరుగుతూ ఉంది, స్మోకింగ్ కానీ. అండ్ ఈ రోజుల్లో డ్రగ్స్ అండ్ రకరకాలు మనకి విరివిగా అందుబాటులో ఉంది. చిన్న వయసు నుంచే పిల్లలు వాటికి ఎక్స్పోజ్ అయ్యి లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నారు. నికోటిన్ అడిక్షన్ అనేది ఒక పెద్ద సమస్య. ఈ టొబాకో ఎక్స్పోజర్ను కూడా మనం చాలా లిమిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో వాటిని చూసుకుంటూ కూడా ట్రీట్మెంట్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు రావడం జరుగుతుంది. ఇటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ పెట్టుకొని ప్రాపర్ మానిటరింగ్ చేసుకుంటూ ఈ రోజుల్లో మన టెక్నాలజీ సపోర్ట్ కూడా తీసుకోవడం చాలా అవసరం. డాక్టర్లుగా మేమైనా పేషెంట్స్ అయినా కూడా. సో మనం చూస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇప్పుడు చాలా అన్ని ప్లేసెస్కి అది వెళ్తూ ఉంది. మనం ఎలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంట్లో యూస్ చేసుకోవచ్చు అంటే స్మార్ట్ ఇన్హేలర్స్ అని కొత్త ఇన్హేలర్స్ లాంచ్ చేయబోతున్నారు. సో ఈ స్మార్ట్ ఇన్హేలర్స్ హెల్ప్ తీసుకోవడము, ప్రాపర్గా అది డ్రగ్ని డెలివర్ చేయడము, రెగ్యులర్గా మనకి ఫీడ్బ్యాక్స్ ఇవ్వడము, రెగ్యులర్గా అది రిమైండ్ చేయడం, మందులు వేసుకోవాలి, ఈ టైంలో ఇన్హేలర్ తీసుకోవాలని. ప్లస్ మన లంగ్ ఫంక్షన్ని మన టెక్నాలజీ యూస్ చేసుకొని ఎలా ఉందో అసెస్ చేసుకోవడం, ప్రాపర్గా ట్రీట్మెంట్ అడ్హరెన్స్ అయ్యేలా చూసుకోవడం, రెగ్యులర్ చెకప్స్ కూడా అది రిమైండ్ చేస్తూ ఉండడం జరుగుతుంది. సో ఇలాగ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ టెక్నాలజీ కానీ కూడా ఈ ఆస్తమా కంట్రోల్లో మనం ఎంతో వరకు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫైనల్గా ఏంటంటే ఆస్తమా ఇంత ప్రభావితం చేస్తుంది కాబట్టి ఈ థీమ్ని మనం ముఖ్యంగా గుర్తించి మన ప్రభుత్వం కానీ మన విధానాలు కానీ కొంచెం ఎలాగో అలాగా ఈ ఇన్హేలర్స్, ప్రివెంటివ్ ఇన్హేలర్స్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తే ఇన్ని మరణాలు సంభవించకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ పేషెంట్స్ కూడా మనం బాగా ఇంప్రూవ్ చేసి చిన్నపిల్లల్లో నుంచే మనం గుర్తించగలిగితే ఆస్తమాని మనం చాలా వరకు నివారించుకోవచ్చు. నా లాస్ట్ పాయింట్ అంటే ఆస్తమా ఈజ్ ప్రివెంటబుల్, ట్రీటబుల్, కంట్రోలబుల్ డిసీజ్. చాలా జబ్బుల్లా కాదు. దీన్ని మనం హై ప్రయారిటీగా గుర్తించి గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి తగిన విధానాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ.